అంతర్జాతీయ డీజిల్ దొంగలు అరెస్ట్. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం. ఇవాళ కర్నూలు జిల్లా ఎస్పీ విశ్రాంత పటేల్ ఆదేశాల మేరకు అదోని డీఎస్పీ హేమలత సూచన మేరకు అంతర్జాతీయ డీజిల్ దొంగలను పట్టుకున్న అదోని 1 టౌన్ సిఐ శ్రీరాములు వారి పోలీస్ సిబ్బంది. అదోని డీఎస్పీ హేమలత మాట్లాడుతూ 1 టౌన్ పరిధిలో డీజిల్ దొంగతనాలు లారీలోంచి కంటిన్యూగా జరిగినాయి. కేసును బట్టి ఇన్వెస్టిగేషన్ చేశాము. మనకి 12 మంది డీజిల్ అఫెండర్స్ దొరికారు. 10 మంది డీజిల్ దొంగిలించిన వారు. ఒకరేమో డీజిల్ ని రిసీవ్ చేసుకునే వాళ్ళు డీజిల్ ను తీసుకొని క్యాష్ ఇస్తారు. 10,30,000 నగదు స్వాధీనం. అలాగే అంతేకాకుండా నేరానికి ఉపయోగించిన 4 వెహికల్స్ ని సీజ్ చేశాం. 11 మంది అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ హేమలత ప్రెస్ మీట్ లో తెలిపారు. మరో 3 పరారీలో ఉన్నారు. మనకి ఈరోజు ఒక 12 మంది డీజిల్ అఫెండర్స్ దొరికారు. 11 మంది డీజిల్ అఫెండర్స్, అందులో 10 మంది డీజిల్ దొంగలించిన వాళ్ళు. ఒకరేమో ఆ దొంగలించిన డీజిల్ని రిసీవర్, ప్రాపర్టీ రిసీవర్. వీళ్ళు ఆ డీజిల్ని తీసుకొని ఏదర్ క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు. సో ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ని ఈరోజు మొత్తం 10,30,140 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా 4 వెహికల్స్ని సీజ్ చేశాము. ఒకటి ఇన్నోవా, ఎర్టిగో లోగాన్ అండ్ ఎర్టిగో లోగాన్ వెహికల్స్ 2, ఇన్నోవా 1 అండ్ ఇంకొకటి ఎర్టిగో లోగాన్. అంటే మొత్తం 4 వెహికల్స్ని ఈ దొంగతనానికి యూజ్ చేశారు. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఈ కార్లో వస్తారు, ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారో నైట్ ఆ లారీలు లాక్ పగలగొట్టడం, డీజిల్ ట్యాంక్. ఆ డీజిల్ ట్యాంక్లో ఎన్ని లీటర్లు ఉంటాయి, అది 360 కావచ్చు, 320 కావచ్చు, 400 కావచ్చు, ఎన్ని లీటర్స్ ఉంటే అన్ని లీటర్స్ని క్యాన్స్లో ఫిల్ చేసుకోవడము, వచ్చిన కార్లో అలానే తీసుకెళ్ళిపోవడం. ఇది మొత్తం కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక 6 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఆదోని 1 టౌన్లో ఒక 4 కేసులు, ఆలూరులో ఒక కేసు అండ్ ఆదోని 2 టౌన్లో కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది. సో దాని బేస్డ్ మొత్తం 10,30,140 రూపాయలు క్యాష్ సీజ్ చేశాము. అండ్ 35 లీటర్ల పరిమాణం కలిగిన 10 క్యానులు, అంటే మొత్తం 350 లీటర్ల డీజిల్ని సీజ్ చేశాము. 10 ఎంటీ క్యాన్స్ని కూడా సీజ్ చేశాము. వీళ్ళు ఇక్కడ మీకు కనబరిచిన ముద్దాయిలందరూ వీళ్ళు నారాయణపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అంటే ఈ జిల్లాలోని 3 తాండాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ వివరాలు: రమేష్ నాయక్, పాండు నాయక్, పాపా నాయక్, రవి నాయక్, మహేష్ నాయక్, కిషన్ నాయక్, రవి నాయక్, సురేష్ నాయక్, కిషన్ నాయక్ అని ఉన్నారు. వీళ్ళే దొంగతనాన్నే ఒక వృత్తిగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్లస్ తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా ఈ దొంగతనాలు యథేచ్ఛగా చేశారు. ఎంతో మేము ఒక ఇన్ఫర్మేషన్ పెట్టి అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ వీళ్ళు దొరకలేదు. దీని మీద ఒక 1 మంత్ నుంచి హార్డ్ వర్క్ చేస్తే ఇంతమంది దొరికారు. ఇంత ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. రవి ఒరిజినల్ పేరు వచ్చేసి వడిక్య రవి నాయక్, లోలే భాస్కర్. ఇంకోరు రిసీవర్ బంజారా మహేష్ అని ఉన్నారు. ఇతను రిసీవర్. యాక్చువల్గా ఇతను మహేష్ అంటే అతను కూడా సొసైటీలో కొంచెం ఎస్టీ నాయకుడిగా చల్లమడుగుతుంటారు. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎస్టీ ఇన్ అవర్ బంజారా మహేష్.